తర్వాత ఏం జరుగుతుందో చెప్పనా? ప్రవక్త ఏం చెప్పాడు చెప్పనా? వీళ్ళందరూ ఒక త్రాట్లోకి వచ్చి సంతకాలు పెడతారు, పోపుకి సర్వాధికారాలు ఇచ్చేస్తారు. మొత్తం బ్యాంకులన్నీ ఆడి చేతిలోకి వెళ్ళిపోతే నీ అకౌంట్ అంతా ఆడి చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వు తీసుకొని కూర్చోందు. అప్పుడు నిజం చెప్తున్నా. కానీ అదే ఆత్మ నువ్వు పొందుకొని ఉంటే, ఆ ఆత్మ నువ్వు సంపాదించుకొని ఉంటే, ఆ ఆత్మ ఎక్కడికి నుండి వచ్చిందో మరలా అక్కడికే నీకు తీసుకొని వెళ్ళిపోబోతుంది. అది ఏది మంచిది? ఇప్పుడు సంపాదించుకోవాల్సిన సమయమా? అబద్ధాలు ఆడవలసి జీవించవలసిన సమయమా? మాట్లాడరేటీలు ఎవరు మాట్లాడరా? ఇది అబద్ధాలు ఆడవలసిన కాలమా? ఇవన్నీ నెరవేర్పు చూస్తుంటే మనం అబద్ధాలు ఆడవలసి జీవించవలసిన టైమా? వాస్తవంగా నేను సంఘానికి నేను చెప్తున్నా, జీవితాలు మార్చుకోవలసిన టైం ఇదే. ఎంతవరకు నడిచావో ఏదో తెలివి తక్కువగా, ఇప్పటికైనా ఒక స్థిరత్వంలోకి రావాలి. రోగం పట్టుకొని వచ్చాడు ఒకడు, వాడు పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. బాగున్నానని చెప్పి వర్తమానంలో అంటుకొని ఉన్నాడు మరొకడు, ఆ రోగాన్ని సంపాదించుకొని వెళ్ళిపోయాడు. ఎవరు బెటరు? ఎవరు బెటరు? అప్పటికప్పుడే వర్తమానం తెలుసుకొని మా జీవితం మార్చుకున్నాడే బెటరు. ఇందులో ఉండి 10-20 సంవత్సరాలు ఉండి నువ్వు దాని ప్రకారంగా నడకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు ప్రమాదకారివి. గుర్తుపెట్టుకో, ప్రమాదకారివి.